గుడ్ ఈవినింగ్. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన యుద్ధ మేఘాలు. కానీ చివరి నిమిషంలో దౌత్య ప్రయత్నాలు. ఇదే ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్. కొన్ని రోజులుగా ఇరాన్ లక్ష్యాలపై అమెరికా భారీ స్థాయిలో దాడులకు సిద్ధమవుతోందనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. హర్ముజ్ జలసంధి మూసివేత, చమురు సరఫరాకు అంతరాయం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమవుతాయని ప్రకటించడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. తాము చేపట్టాలని భావించిన దాడులు జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భారీ సైనిక చర్యగా మిగిలిపోయేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే యుద్ధం కంటే చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, ప్రాణ నష్టం, విధ్వంసాన్ని నివారించవచ్చని చెప్పారు. పశ్చిమాసియాలోని మిత్ర దేశాల విజ్ఞప్తి మేరకే సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, అమెరికా, ఇరాన్ మధ్య నిజంగానే శాంతి ఒప్పందానికి మార్గం సుగమవుతోందా, లేక ఇది మరోసారి కాలయాపన దౌత్యమా? గతాన్ని పరిశీలిస్తే అమెరికా, ఇరాన్ సంబంధాలు ఎన్నోసార్లు ఇలాంటి మలుపులు తిరిగాయి. ఉద్రిక్తతలు పెరగడం, యుద్ధ హెచ్చరికలు రావడం, ఆ తర్వాత మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరగడం అనేది ఏం కొత్త విషయం కాదు. ముఖ్యంగా పాక్ సహా కొన్ని ప్రాంతీయ దేశాలు గతంలో కూడా ఇరు దేశాల మధ్య సంప్రదింపులకు వేదిక కల్పించేందుకు ప్రయత్నించాయి. మధ్యప్రాచ్యంలో పెద్ద ఎత్తున యుద్ధం చెలరెక్కితే దాని ప్రభావం తమ దేశాలపై పడుతుందనే ఆందోళనతో సౌదీ, ఖతార్, ఒమన్ వంటి దేశాలు తరచూ దౌత్యపరమైన చొరవ చూపుతున్నాయి. ఈసారి చర్చల్లో అత్యంత కీలక అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గం గుండా జరుగుతుంది. ఈ జలసంధిలో ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా ప్రపంచ మార్కెట్లు కుదేలవుతాయి. ఇప్పటికే చర్చల ప్రకటన రావడంతో ముడి చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. అంటే ప్రపంచ మార్కెట్లు కూడా యుద్ధం కంటే చర్చలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని సంకేతాలు కనబడుతున్నాయి. ఇక మరో ప్రధాన అంశం ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పెంచుకుంటోందని అమెరికా, ఇజ్రాయెల్ సహా పాశ్చాత్య దేశాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమే అని చెబుతోంది. ఇదే ఇరు దేశాల మధ్య ప్రధాన విభేదంగా కొనసాగుతోంది. అణు కార్యక్రమంపై ఇరాన్ ఎలాంటి హామీలు ఇస్తోంది, అమెరికా ఎలాంటి ఆంక్షల సడలింపులు ప్రకటిస్తుంది అనేవి ఇప్పుడు కీలక ప్రశ్నలు. మరోవైపు చూస్తే అమెరికా అంతర్గత రాజకీయాలు కూడా ట్రంప్ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇప్పటికే విదేశీ యుద్ధాల్లో అమెరికా ప్రమేయంపై దేశంలో విభిన్న అభిప్రాయాలున్నాయి. భారీ సైనిక చర్యలకు వెళితే ఆర్థిక భారం పెరగడంతో పాటు రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, ప్రజాభిప్రాయం వంటి అంశాలు వైట్ హౌస్ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, అమెరికా కోరుతోన్న అణు నియంత్రణలకు ఇరాన్ అంగీకరిస్తుందా? ఇరాన్పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడానికి అమెరికా సిద్ధమవుతుందా? హర్ముజ్ జలసంధి భద్రతపై పరస్పర హామీలు వస్తాయా, లేక మళ్లీ చర్చలు ప్రతిష్టంభనకు గురై ఉద్రిక్తతలు పెరుగుతాయా? ప్రస్తుతం ప్రపంచం మొత్తం వాషింగ్టన్, టెహ్రాన్ వైపే చూస్తోంది. యుద్ధమా, శాంత, దాడుల, దౌత్యమా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, చమురు మార్కెట్లను, ఆసియా భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఓవరాల్గా అసలు ఏం జరుగుతోంది? నిజంగా మళ్ళీ యుద్ధమా, లేకపోతే శాంతి చర్చలా? శాంతి చర్చలు ఏ దేశం జరుపుతుంది? ఏ దేశాలకు ఎలాంటి లాభం చేకూరచ్చు? ఏ దేశం ఏం ఆలోచిస్తోంది? ఓవరాల్గా పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో విశ్లేషణ అందజేయడానికి మురళీ మనోహర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనలిస్ట్ సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఈ ప్రతిష్టంభన, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతిష్టంభన కావచ్చు, అలాగే ఈ యొక్క దాన్ని ఏమంటారు,
యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాల మధ్య అసలు ఏం జరుగుతోందనుకోవాలి? ఒకవైపు దౌత్యపరమైన చర్చలు అంటాడు ట్రంప్, మళ్ళీ మరోవైపు క్షిపణులతో దాడులు చేస్తాడు. ఇరాన్ కూడా నేను తగ్గేదే లేదంటుంది. అసలు ఏంటి సార్, ఏం జరుగుతోంది? ఆ, అంటే ఒక్కోసారి ఇటువంటి వార్త ట్రంప్ చెప్పేసి సర్ప్రైజ్ చేయడం, సీజ్ ఫైర్ అయిపోతుంది, టాక్స్ మొదలైపోతాయి, ఆ, ఇలాంటివి చెప్పినప్పుడు ఒకసారి ప్రపంచం అంతా పులకించిపోతుంది. అబ్బా ఎంత మంచి మాట చెప్పాడు అని. మళ్ళా ఇదే ట్రంప్ ఏమని చెప్తాడంటే ఫుల్ స్కేల్ అటాక్స్ చేయబోతున్నాం, మళ్ళా ఎన్నడూ లేచి నిలబడలేని ఒక స్థితిని మేము ఇరాన్కు చూయిస్తాం మేమంటే ఏంటో అని ఇంకోవైపు బెదిరిస్తూ ఉంటాడు. అసలు ఫిబ్రవరి 28 యుద్ధం అంటూ ఎప్పుడైతే మొదలైందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వార్, అటాక్స్, ఫుల్ స్కేల్ వార్ అని ఒకవైపు, సీజ్ ఫైర్ టాక్స్ అని ఇంకోవైపు. ఇది ఒక సైకిల్ లాగా కొనసాగుతా ఉంది. దీన్ని మనం సైకిల్ ఆఫ్ సీజ్ ఫైర్, ట్రూస్ అండ్ టాక్స్ అని అంటాం. ట్రూస్ అంటే ఒప్పందాలు, టాక్స్ అంటే చర్చలు, ట్రూస్ అంటే ఒప్పందాలు, తర్వాత స్ట్రైక్స్ దాడులు. ఈ మూడు అలా ఒకటి తర్వాత ఒకటి ఒక సైకిల్ లాగా కొనసాగుతున్నాయి. కనుక ఎక్కడ గేమ్ ఆగిపోతుంది, ఎక్కడ నిలబడిపోతుంది, పూర్తి స్థాయి యుద్ధంతో నిలబడిపోతుందా, లేకపోతే పూర్తి స్థాయి చర్చలతో యుద్ధం ఆగిపోతుందా, ఇది అర్థం కానటువంటి ఒక ప్రశ్న. కనుక ఇప్పుడు కొత్తగా మన ముందు ట్రంప్ తీసుకొచ్చిన ఈ ప్రపోజల్ ఏదైతుందో మళ్ళీ మొదలు అని ఈ యొక్క టాక్ ఏదైతే ఉందో ఇది కొంత ఊరట ఇచ్చినప్పటికీ కూడా నిలబడుతుందా అనేది ఎప్పుడు ఉండేటువంటి ప్రశ్న అండి నాకు కనపడుతున్నది. కనుక సంతోషిద్దాం. ఇది కనీసం ఇంత తీవ్రత ఉన్న సమయంలో మళ్ళా టాక్స్ చేస్తారట, మళ్ళా సీజ్ ఫైర్ చేస్తారట అనే వార్త జరిగితే బాగుండని ఆశిద్దాం మనం. అవును సార్. సార్, అయితే ఇక్కడ మనం ఒక విషయం ఖచ్చితంగా ఆలోచించాలి. ట్రంప్ అసలు సైనిక చర్యను నిలిపివేయడానికి అసలు కారణం ఏంటంటారు? దాని వెనక దాగి ఉన్న కారణం ఏంటి? మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఒక మాటలో, ఇప్పుడు నిన్నటి మాటలో కూడా ఏమన్నారంటే, మా మిత్ర దేశాలు అందరి యొక్క కోరిక మేరకు అని, సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, వీళ్ళందరి యొక్క కోరిక మేరకు మేము యుద్ధ విరమణ చేయడానికి సిద్ధము, చర్చలు చేయడానికి సిద్ధము, శాంతి నెలకొల్పడమే మా ధ్యేయము, విధ్వంసం మా ధ్యేయం కానే కాదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు. అది నిజము. నేను అనేది, ఆయన చెప్పేది నిజము. మిత్ర దేశాలన్నీ కూడా అసలు ఓ దశలో సౌదీ కంట్రీస్ అన్ని కూడా వెళ్ళి అమెరికాను రిక్వెస్ట్ చేస్తున్నాయని ఒక వార్త వినబడుతుంది. అయ్యా యుద్ధం ఆపండి, మేము ఇరాన్ను మేమే వెళ్ళి కలుస్తాం, అడుక్కుంటాం, కనుక మళ్ళీ హార్మూజ్ జలసంధి ఎప్పట్లాగా పడవలు తిరగనివ్వండి, యుద్ధ విరమణ చేయండి అని అమెరికాను అడిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే జీవన్మరణ సమస్యగా మారిపోయింది. హార్మూజ్ జలసంధి అనేది ఈ పశ్చిమాసియా దేశాలకు అన్నిటి కూడా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ముఖ్యంగా, వీటికి మార్గమే లేదు. హర్మూజే వాళ్ళ యొక్క మార్గం, వాళ్ళ యొక్క జీవనోపాధి. పైగా ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పెట్రోలియం యొక్క స్టేషన్స్ అన్నిటి పైన దాడులు జరిగాయి. ఇప్పటికే ఇరాన్ కూడా ఏం తక్కువ తినలేదు. ఇరాన్ చాలా మటుకు అమెరికా స్థావరాలపై అంటూనే ఈ కంట్రీస్, సౌదీ లాంటి కంట్రీస్, చుట్టుపక్కల కంట్రీస్ అన్నిటిపైన, ముఖ్యంగా ఈ చమురు ఉత్పత్తి కేంద్రాల పైన విపరీతమైన దాడులు చేసింది. అవన్నీ తిరిగి రిపేర్ చేసుకోవడానికి కూడా ఒక 1 ఏడాది కాలం పట్టవచ్చు అని చెప్తున్నారు. కనుక రిపేర్ చేసుకున్నా అక్కడ హార్మూజ్ జలసంధి ఓపెన్ గా లేదు. కనుక వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితి, అంత రిచ్ కంట్రీస్ కూడా వాళ్ళకు ఆర్థిక ఈ సమస్యలు వచ్చేసాయి ఇప్పటికే. ఇంకా ఏమాత్రం కొనసాగిన, ఇంకొక నెల రోజులు యుద్ధం కొనసాగినా కూడా వాళ్ళు బ్రతికేది చమురు అమ్ముకొని బ్రతకాలి. సార్, లేకపోతే వాళ్ళకి జీవనోపాధి లేదు. ఇన్ని విషయాలకి కీలకమైనటువంటి హర్మూజ్ జలసంధి అంశంలో ఇరాన్ అసలు ఎంతవరకు వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారు సార్? తగ్గచ్చు అంటారా? తగ్గుతుందా? కాదండి, అసలు ఇరాన్ కు దొరికిన గొప్ప
గొప్ప ఆయుధమే హర్ముజ్ జలసంధి. ఉమ్, ఎందుకంటే అమెరికా ఇచ్చింది వాళ్ళకి అంతకుముందు ఆ దృష్టి లేదు అసలు పాపం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ నిలబడితే ఇక నేను ఏదైనా సాధించుకుంటాను నాకు కావాల్సినవి అనే ఒక కొత్త ఆ, ఇదేంటి లెసన్ నేర్చుకున్నది ఇరాన్. కనుక నేనేమంటున్నాను, బాగా నలిగిపోయింది ఇరాన్ కూడా. బ్రతుకుదెరువు సమస్యగా మారిపోయింది ఇరాన్ కు కూడా. అసలు ఇప్పుడు వాళ్ళ సమస్య ఆ సౌదీకి, ఖతార్ కు, ఒమాన్ కు వీళ్ళకున్న సమస్యనే ఇరాన్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ స్థావరాలు అయితే పూర్తిగా నాశనం అయిపోయినాయి, ఏమీ లేవు. అమెరికా ధ్వంసం చేసి పెట్టేసింది. ఇప్పటికిప్పుడు వాళ్ళు డీజిల్ అదేంటి చమురును ఉత్పత్తి చేయలేరు. ఇప్పుడు వాళ్ళు పంపడం తర్వాత వాళ్ళైతే కంప్లీట్ అది వదిలిపెట్టేసింది. డీసాలినైజేషన్ చేసే వాటర్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయో, అంటే నీళ్లు ఈ కంట్రీస్ అన్నిటి కూడా సముద్రపు నీళ్ళే డీసాలినైజ్ చేసి స్వీట్ వాటర్ గా మార్చుకొని వాళ్ళు తాగుతూ ఉంటారు. నీళ్లే లేవు వాళ్ళకు. ఇప్పుడు వాటిని అన్నిటిపైన దాడి చేసింది అమెరికా. కనుక ఇరాన్కు ఇమ్మీడియట్ గా డీజిల్ లేకపోతే ఇది కాదు, పెట్రోలియం కాదు, వాటర్ కావాలి. వాటర్ కూడా ఉత్పత్తి చేసే పరిస్థితుల్లో లేదు. ఈ దేశాలకు కూడా ఉంది ఆ ప్రమాదం. వాటిపైన కూడా ఇది ఇరాన్ దాడి చేసింది. కనుక ఇప్పుడు వీటి సమస్య, డీజిల్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది. ఇరాన్ ఏంటంటే గంభీరం పైకి కనపడితే ఏంటంటే మాకేం ప్రాబ్లం లేదు, మేము మాత్రం మేకపోతు గాంభీర్యం అంటారు చూడండి, అలా మేకపోతు గాంభీరం కరెక్ట్ గా చెప్పారు. ఆ హర్మోజును వదిలిపెట్టాం అని గట్టిగా చెప్తుంది. అయితే Yes, sir. ఇప్పుడు కూడా లేటెస్ట్ గా జరుగుతున్న టాక్స్ లో ఫస్ట్ పాయింట్ చర్చ దేనిపైన జరుగుతుంది అంటే ఫ్రోజన్ ఫండ్స్ అవి రిలీజ్ చేయండి అని అడుగుతుంది ఇరాన్. ఫ్రోజన్ ఫండ్స్ రిలీజ్ చేసినా కూడా ఇప్పుడు ఊపిరాడుతుంది ఇరాన్కు. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర కంప్లీట్ గా. కనుక చర్చలో మొదట అమెరికా అంగీకరించాల్సింది ఏంటంటే ఆ యొక్క ఏదైతే ఫ్రీజ్ చేశారో ఫండ్స్ ను అమెరికా, వాటిని రిలీజ్ చేస్తే చాలు అనేది ఇప్పుడు ఇరాన్ కు ఉన్నటువంటి పెద్ద సమస్య. Yes, కనుక టాక్స్ కు ముందుకు వచ్చారు, ఇద్దరు కూడా ముందుకు వచ్చారు. ఏది గత్యంతరం లేని పరిస్థితి ఇరాన్ కు, ఉమ్, తర్వాత ఒత్తిడి గురవుతున్న అమెరికా. ఒత్తిడి ఇరువైపులా ఉంది, విత్ ఇన్ ది కంట్రీ ఉంది, అవుట్ సైడ్ కంట్రీ కూడా ఉంది. కనుక ఇలాంటి పరిస్థితి ఏమంటాము, తప్పని పరిస్థితి ఏర్పడ్డది. అందుకే టాక్స్ జరిగితే సంతోషించాలి మనం అందరం అని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. ఈ ఇష్యూలో ఎంతో కీలకం హర్ముజ్ జలసంధి అనుకున్నాం. అంతకంటే మరో కీలక అంశం అణు కార్యక్రమం సార్. మరి ఈ అణు కార్యక్రమంపై అమెరికా డిమాండ్లను ఇరాన్ అంగీకరించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా సార్? ఎస్, ఇది ఎవరి సమస్య అంటే ఇజ్రాయెల్ సమస్య. ఇజ్రాయెల్ మీరు ఎన్ని అటాక్స్ చేసినా, ఎన్ని చర్చలు జరిగినా, ఎంత శాంతి నెలకొన్నా ముందుగా డిమాండ్ చేసేది ఇజ్రాయెల్ ఏంటంటే ఈ అణు పరీక్షల సంగతి ఏంటి అని అడుగుతుంది. అది లేదు అన్నప్పుడు యుద్ధం ఆపడానికి రెడీగా ఉంటుంది. అంతవరకు ఇజ్రాయిల్ అనే దేశము అమెరికాను అలో చేయదు. ఎందుకంటే అమెరికాతో ఉన్న అనుబంధం అలాంటిది. ఇజ్రాయిల్కు ఆ పట్టు ఉంది అమెరికా పైన. కనుక ఆ లాబీయింగ్ చేస్తూనే ఉంటుంది. యుద్ధాన్ని మళ్ళీ కొనసాగడానికి 60 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించిన ఇరాన్, అమెరికా ఎందుకు మధ్యంతరంగా మళ్ళీ యుద్ధంలోకి దిగారు అంటే ఇజ్రాయెల్ యొక్క ఒత్తిడి తట్టుకోలేక. కనుక నయానా భయానా అసలు యుద్ధం ప్రారంభించిందే ఇజ్రాయెల్, దాడి చేసిందే, ఖమేనీ పైన దాడి చేయించిందే ఇజ్రాయెల్, సమాచారం ఇచ్చిందే ఇజ్రాయెల్. 28 ఫిబ్రవరి నాటి దాడి అది పేరుకు అమెరికా దాడి, కానీ చేసింది, ప్లాన్ చేసింది అంతా కూడా ఇజ్రాయెల్ కనుక దీని పరోక్షంగా. ఎస్, ఇజ్రాయెల్కి ఏం కావాలి అంటే ఇరాన్ బలహీనపడాలి. ఇరాన్ యొక్క 3 భూతాలు ఉన్నాయి, హౌతీలు, హమాస్లు, లేకపోతే హిజ్బుల్లాలు, వీళ్ళు ఖతమైపోవాలి. ఈ 3 రాక్షసులను చంపేయాలి ఇజ్రాయెల్కు. అలాగే అణుబాంబు ఇరాన్ దగ్గర ఉండకూడదు. ఇరాన్ దగ్గర అణుబాంబు వచ్చిన 2వ రోజు అది ఇజ్రాయెల్ పైన పేల్చేస్తుంది తప్పకుండా. ఇజ్రాయెల్ అనే దేశమే భూమి పైన లేకుండా పోతుంది. కనుక ఇజ్రాయెల్కి ఏంది అంటే బ్రతుకు తెరువ సమస్య. తను బ్రతికి ఉండాలంటే ఏం చేయాలి? ఇజ్రాయెల్ దగ్గర అణుశక్తిని నిర్వీర్యం చేయాలి. ఈ పని ఇజ్రాయెల్ చేస్తుంది, అమెరికా ఆ మాట వింటుంది. అందుకే మీకు ఫ్రోజన్ ఫండ్స్ ని ఇస్తాము, కానీ 2 పనులు చేయాలి. ఒకటి, అణ్వాయుధము దీన్ని ఆపేసేయాలి కంప్లీట్ గా. రెండోది, హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలి. ఈ రెండింటిని ముందుగా అమెరికా అడుగుతుంది. బహుశా రెండింటి కూడా ఇరాన్ ఇప్పుడు వినే స్థితి ఏర్పడ్డది ఇరాన్, కానీ అమెరికా ఇంప్లిమెంట్ చేయాలి, తప్పదు. అమెరికా ఫండ్స్ రిలీజ్ చేయాలి ఇరాన్, అప్పుడు ఇరాన్ బ్రతుకుతుంది. ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే, సరే ఓపెన్ గా పరిశీలించడానికి అణు ప్రయోగాల యొక్క పరిశీలనకు అంతర్జాతీయ సంస్థలను అది అలో చేస్తుంది. కనుక అణు బాంబు వైపు మేము వెళ్ళము అనే ప్రామిస్ చేస్తుంది.
దాంతో నేను అనుకుంటాను అగ్రిమెంట్ అవుతుంది, ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంటుంది. ఎస్ సార్. సార్ ఇక్కడ ఇతర దేశాల మధ్యవర్తిత్వం అనేది కూడా మాట్లాడుకోవాలి వీరి ఈ 2 కంట్రీస్ మధ్యలో. ముఖ్యంగా గతంలో చూస్తే పాకిస్తాన్, ఇప్పుడైతే మిగతా దేశాలు, కొన్ని దేశాలు ముందుకొస్తున్నాయి. ఇవి ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? పాకిస్తాన్ మధ్యవర్తిత్వము అనేది అదొక సీరియస్ మధ్యవర్తిత్వం కానే కాదు. ఎందుకంటే ఆ స్టేటస్ లేదు పాకిస్తాన్. ఊరికే అమెరికా చెప్పిన పని చేయడానికి పాకిస్తాన్ ఉపయోగపడ్డది. అమెరికా ఆర్డర్ ఇచ్చింది, మీరు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయండి. అప్పుడు ఉదాహరణకు పెళ్లి జరగాలి, అమ్మాయి అబ్బాయి ఎక్కడ కలవాలి అంటే ఏదో ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేస్తారు. అలా పాకిస్తాన్ బుక్ చేసుకున్నారు వాళ్ళు, అదొక వేదిక. అంతేగాని పాకిస్తాన్ చొరవతో పెద్దరికంతో అమెరికాను కూర్చోబెట్టింది, లేకపోతే ఇరాన్ కూర్చోబెట్టింది అనేంత స్థాయి ఎక్కడిది పాకిస్తాన్కు. అందుకే ఆ చర్చలన్నీ ఫెయిల్ అయిపోయింది, అదొక ఫన్ లాగా అయిపోయినాయి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు స్విట్జర్లాండ్ ల్యాండ్ లాంటి కంట్రీస్ కానీ యుఏఈ వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు అందరి అవసరాలు కూడా ఏర్పడ్డాయి, అందరి బలహీనతలు బయటకు వస్తున్నాయి. కనుక నేను అనుకుంటున్నాను ఇప్పుడు సీరియస్ గానే జరుగుతాయి టాక్స్ అని నాకు అనిపిస్తుంది. ప్లాట్ఫామ్ పాకిస్తాన్ ఉన్నంత కాలం దేర్ విల్ బి నో సీరియస్ ఇన్ ది టాక్స్ అని అందరి అభిప్రాయం కూడా, ఇది ప్రజలందరి అభిప్రాయం. ఎస్ సార్. సార్ ఈ మధ్యవర్తిత్వం కానీ ఈ చర్చలు కానీ ఒకవేళ విఫలమైతే యుద్ధం మళ్ళీ అనివార్యం అంటారా? అంతే కదా, యుద్ధము అనివార్యము. విఫలమైతే ఇజ్రాయెల్ చేసే పని ఏంటి? ఆ 3 రాక్షసులను చంపేయాలి. ఇంకా కొనా ప్రాణంతో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ మధ్య హిజ్బుల్లా వీళ్ళంతా కూడా సౌదీ పైన దాడి చేశారు, సౌదీని వేధించారు. కనుక బలం ఉంది వాళ్ళకు. ఇరాన్ ఇచ్చిన బలం ఎంత ఉంది అంటే, ఇరాన్ దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి, ఇంకా అంతులేనన్ని మిసైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. కాకపోతే వాటికి బలం లేదు, ఇప్పుడు ప్రయోగించేంత శక్తి ఒంటో లేదు. అంతేగాని మిసైల్స్ ఇంకా ఉన్నాయి. ఆ మిసైల్స్ ను కంప్లీట్ చేయలేరు ఎవరు కూడా. అవి ఉన్నంత కాలం ఇరాన్ యుద్ధం చేస్తూనే ఉంటుంది, హర్మూజ్ ను ఆపగలుగుతుంది. ఇప్పుడు కనుక యుద్ధం జరిగితే నేను అనుకుంటాను బూడిద అయిపోతుంది ఇరాన్. అమెరికాకు కూడా వేరే మార్గం లేదు. కనుక అణుబాంబు వరకు వెళ్ళకపోతే చాలు, సంతోషించాలి. కానీ జరిగితే మాత్రం మొత్తం ప్రపంచం కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. మళ్ళీ చమురు సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడైతే ఒక లిమిట్ వరకు ఆగిపోయింది, కానీ ఇప్పుడు అంతు ఉండదు దానికి. చాలా దేశాలు, ముఖ్యంగా మన దేశం కూడా కష్టాల్లో పడక తప్పదు. ఇంతవరకు మేనేజ్ చేసుకున్నాం, కానీ ఎక్కువ కాలం మేనేజ్ చేయలేమని నాకు అనిపిస్తుంది. సార్ జనరల్గా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొదలు పెడితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ప్రభావం చూపిస్తున్నాయంటారా? ఒకవేళ అలా చూపిస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తున్నాయనుకోవచ్చు? అమెరికాలో కూడా మన దగ్గర పెరగలేదండి, ఆయిల్ ధర పెద్దగా పెరగలేదు. ఇప్పుడు మన దగ్గర 2%, 3% పెరిగితే ఇదైపోతున్నారు. 50% పెరిగినాయి అనేక దేశాల్లో. అవునండి. గమ్మత్ ఏంటంటే అమెరికాలో కూడా పెరిగింది. డీజిల్ ధర విపరీతంగా పెరిగిపోయింది. అమెరికా పైన దీని ప్రభావం ఉంది. అమెరికానే ఉత్పత్తి చేస్తుంది ఆయిల్, కానీ అమెరికా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలా ద్రవ్యోల్బణం సమస్య ఉంది, బాగా ధరలు పెరిగిపోయిన అమెరికాలో. ఈ అమెరికా ప్రజలు ఈ ప్రభావంలో పడిపోయారు ఇప్పటికే. ట్రంప్ అందుకే భయపడుతున్నాడు. ముఖ్యంగా రేపు మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. ఒకటి ఆగస్టు, సెప్టెంబర్ 2 మాసాల్లో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, మధ్యంతర ఎన్నికలు. ఇజ్రాయెల్లో ఎన్నికలు ఉన్నాయి, పూర్తి స్థాయి ఎన్నికలు ఉన్నాయి. కనుక ఇద్దరి అవసరాలు ఒత్తిడిలో ఉన్నారు. ఇజ్రాయెల్ కూడా నెతన్యాహు యొక్క పరిస్థితి బాగులేదు. ఇంత యుద్ధం చేశాక కూడా ఆయన గెలుస్తాడని అనుకోవడం లేదు ఎవరు కూడా. కనుక ఆయన ప్రమాదంలో ఉన్నాడు. కనుక ఈ లోపల యుద్ధం సెటిల్ అవుతే ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడతారు. అందుకని నెతన్యాహు కూడా చాలా కొనసాగించారు యుద్ధాన్ని. ఇప్పుడు ఫినిష్ చేయాలంటే నెతన్యాహు అనుకుంటేనే అవుతుంది, ట్రంప్ అనుకుంటే కాదు యుద్ధం ఆగిపోవడం. కనుక ట్రంప్ ఏం చూపించాలి తన ప్రజలకు? గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఒప్పందాలు బాగా జరిగాయి. ఇప్పుడు ఈ 3 రాక్షసులను మనం అంతం చేశాం, కనుక మనకు టార్చర్ ఉండదు అనే ఒక అష్యూరెన్స్ కావాలి. అందుకని యుద్ధం ఇక్కడ అమెరికా ఆపినా కూడా లెబనాన్ పైన వీటిపైన ఎందుకు దాడి చేసింది ఇజ్రాయెల్ అంటే, ఇగో హౌతీస్ ను వీళ్ళను క్లోజ్ చేయడానికి ఆ పని చేసింది. ఇప్పుడు అవి బలహీనపడ్డాయి కనుక ఇద్దరు కూడా యుద్ధము ఆపే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో మీరు అన్నట్టుగా పరిస్థితులు బాగలేవు కనుక ట్రంప్ కూడా ఇది చాలా అవసరమైనటువంటి విషయమే. యుద్ధం ప్రారంభం మళ్ళా జరిగితే మాత్రం
అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా క్లోజ్ చేస్తాడు ట్రంప్. దాడి విపరీతమైన దాడులు ఉంటాయి. ఫుల్ స్కేల్ వార్ అంటాము. అప్పుడు మనం కళ్ళతో చూస్తాం అసలు. ఎస్ సార్. ఈ ఈ నేపథ్యంలో, ఈ సందర్భంలో ఖచ్చితంగా భారత్ ఇంధన భద్రత గురించి మాట్లాడుకోవాలి సార్. మరి ఈ సంక్షోభం భారత్ ఇంధన భద్రతపై ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? ఉంది. ఒకటి ఇప్పటికే మనము ఒక నేర్చుకున్న లెసన్ ఏంది అంటే, సుమారుగా 30-40 దేశాల నుంచి ఈ ఇంధనం కొనుగోలు ప్రారంభించాం. అంతకుముందు ఇన్ని దేశాలు కాదు. 1, 2 ఎక్కువ హర్ముజ్ జలసంధి పైనే ఆధారపడేవాళ్ళం. కనుక లెసన్స్ నేర్చుకున్నాం. మనము యుఏఏ లాంటి దేశము ఏం చేసింది, వాళ్ళ యొక్క ఒపెక్ కంట్రీస్ నుంచి బయటకు వచ్చింది. అది మన ప్రభావమే. మనము యుఏఏతో చేసుకున్నట్టు. ఎందుకంటే ఈ ఈ గొడవలో వాళ్ళు బలహీన పడుతున్నారు అందరూ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా. యుఏఈ ఏం చేసింది, తెలివిగా బయటకు వచ్చి ఈ స్వతంత్రంగా ఆయిల్ అమ్ముకునే స్థితికి వచ్చింది. అది మనం కొంటున్నాం. కనుక ఈ హర్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా కొన్ని ఏర్పాట్లు కొన్ని చేసుకున్నాము. ఆ విధంగా ఇంధన భద్రతను మనము నిలబెట్టుకునే ప్రయత్నం చేశాం. కానీ మెజారిటీ ఇప్పటికి కూడా హర్ముజ్ జలసంధి పైనే మనం ఆధారపడతాం. ముఖ్యంగా గ్యాస్ కూడా మనకు అక్కడ నుంచే రావాలి. కనుక మనం ఇంకొక 2 months యుద్ధము, 1 month యుద్ధం కొనసాగినా చాలా టఫ్ జాబ్ అవుతుంది భారత్కు మాత్రం. ఇంకా ఆంక్షలు కనుక మరింత విధిస్తే అమెరికా రష్యన్ ఆయిల్ పైన ఆంక్షలను కనుక కంటిన్యూ చేస్తే మనకు వేరే దిక్కు ఉండదు అన్నట్టు. అమెరికాతోనే తెచ్చుకోవాలి, వెనెజులా ఆయిల్ను తెచ్చుకోవాలి. ఇవన్నీ ఏమవుతాయంటే ఒక కంపల్షన్ ఏర్పడుతుంది, మన పైన ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఎందుకంటే మన నిల్వలు కూడా ఎక్కువ కాలం ఉండదు. చైనా ఉంది ఉదాహరణకు, వాళ్ళు 1.5 years కూడా ఏ ఆయిల్ కొనకుండా వాళ్ళు బ్రతకగలుగుతారు, లైఫ్ కొనసాగుతుంది. ఇప్పటికీ వాళ్ళకు కూడా 3-4 నెలలకు సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ తగ్గిపోయాయి. అంటే ప్రమాదం వైపు వెళ్తున్నారు వాళ్ళు కూడా. కనుక అందరి సమస్యనే. మనకైతే ఇంకా ఎక్కువ అంత నిల్వలు మన దగ్గర లేవు. 1-2 నెలలు మ్యాక్సిమం ఇది ఉండేది. 2 months మన దగ్గర రిజర్వ్స్ పెట్టుకొని ఇంకో 1 month కావాల్సినవి ఆన్లైన్లో సముద్ర మార్గంలో ఉంటాయి. అవి వస్తుంటాయి. అవి వస్తాయనే హోప్ తోటి ఇక్కడ ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు సప్లై చైన్స్ అన్ని యుద్ధంతో ఆగిపోతే మనం కూడా ప్రమాదంలో పడతాము అనేది నిశ్చితం. ఇది మనమేమో ఇదేంటి భుజాలు తడుపుకునే స్థితిలో ఏం లేమో, అంతా బాగుంది అనుకుంటే చాలా పొరపాటే అవుతుంది. ఎస్ సార్. చమురు ధరల పెరుగుదల అనేది భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత పెద్ద సవాలుగా నిలవనుందంటారు? ఎలా ఆలోచించాలి దీన్ని? అంటే చమురు ధరలు ఏంటంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతుందో విదేశీ మారక ద్రవ్యము పడిపోతుంది మన నిల్వలు. దానికి కారణం అదే. అసలు పెట్రోల్ కొనగలుగుతాం, డీజిల్ కొనగలుగుతాం, కానీ ఎంత ఎక్కువ విదేశాల నుంచి దిగుమతులు పెరుగుతాయో విదేశీ మారక ద్రవ్యము మనది పడిపోతుంది. అప్పుడు మన రూపాయి విలువ ముందే బాగా పతనం వ్యవస్థలో ఉంది. కనుక మనకు బ్రతుకు తెరువు ప్రాబ్లం అవుతుంది. అందుకే కదా మోడీ గారు అప్పీల్ చేశారు, మీరు బంగారు కొనకండి. ఎందుకంటే అవి అత్యవసరం కాదు కదా బంగారు. కనుక విదేశాల నుంచి కొనాల్సినవి ఏవి కొనకపోవడము దేశం సురక్షితంగా ఉంటుంది. కనుక అత్యవసరం కానివి ఏవైతుంటాయో అలాంటివన్నీ ఆపేయండి అని అన్నాడు ఆయన. సో దాని కారణంగా, ఎందుకంటే ఇదైతే ఖచ్చితంగా విదేశాల నుంచి కొనాలి, మన దగ్గర లేదు ఆయిల్ అనేది. సో ఆ సమస్యనే మనకు జటిలంగా మారిపోతుంది. అందుకే ఆర్థిక సంక్షోభం వైపు మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే మనం ఒక విషయం చెప్పుకోదగిన విషయం అంటే, ఈ 10 years మోడీ గారు వచ్చాక ప్రత్యామ్నాయ ఇంధనం వనరులను పెంచుకున్నాం మనం. సన్లైట్ ఎనర్జీని మనము సోలార్ ఎనర్జీ ఎంత పెంచుకున్నామంటే 30% కన్జంప్షన్. ఈ మధ్య ఈ ఇథనాల్ గురించి పెద్ద డిబేట్ జరుగుతాం. ఇథనాల్ అనేది 20% కలుపుతున్నాం. ప్రధానమంత్రి సూర్యఘర్ కూడా కదా సార్, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కానీ, లేకపోతే అంటే ఆల్టర్నేటివ్ ఇథనాల్ 20% అంటే ఇంత ఆయిల్ కన్జంప్షన్ చేసే భారత్ లాంటి పెద్ద దేశంలో 20% ఆయిల్ తగ్గించామంటే అద్భుతం. అదొక అద్భుతం. అలాగే మనం రైల్వేస్ ను 100% విద్యుదీకరించాం. ఎందుకంటే అత్యధికంగా డీజిల్ తాగేది రైళ్లు తాగేవి. అవునండి. కనుక ఈరోజు ఏ ఒక్క రైలు కూడా డీజిల్ తాగడం లేదు, డీజిల్ అడగడమే లేదు. అది కూడా మనము మిగిలించుకున్నాం. అసలు ఈ దేశాన్ని మీరు అన్నారు ఇంధన భద్రత వైపు
కొంత తీసుకొచ్చారు. 20-30% ఆల్రెడీ మోడీ గారు తెచ్చారు. ఆ దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం. మీరు చూడండి, పంప్ హౌస్ దగ్గర ఒక రైతు మోటార్ పెట్టుకున్న దగ్గర అక్కడ చిన్న ఒక సన్‌లైట్ ఇది ప్లేట్ పెట్టేసి విద్యుత్ బిల్లే కట్టడం లేదు అతను. ఎందుకంటే సోలార్ ఎనర్జీ వచ్చేస్తుంది అక్కడ. అవును. నీకు ఆల్టర్‌నేట్ విండ్ ఎనర్జీ, గాలులతో కూడా ఎనర్జీ తీసుకుంటున్నాం మనం. హైడ్రోజన్ సంబంధించిన రైలు మన కొత్తది ఒకటి ప్రారంభించినాం మనం. సో ఇన్ని పథకాలు అన్నిటికి తోడు అత్యంత అంటే సమయంలో చాలా దగ్గరలోనే మనము న్యూక్లియర్ ఎనర్జీని మనము పవర్ గా మార్చబోతున్నాం. ఇది కనుక ఒకసారి ప్రారంభిస్తే మన దేశాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. అసలు ఆయిల్ అనే దానిపైనే మనం ఆధారపడము. ఎందుకంటే సూపర్. చిన్న చిన్న ఆయిల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ను పెట్టి ప్రైవేట్ పరం కూడా చేయబోతున్నాం. పెద్ద ఎత్తున విద్యుత్ అంటే మనకు ఓవర్‌ఫ్లో అయిపోతుంది విద్యుత్ అనేది. ఎనర్జీ అనేది ఓవర్‌ఫ్లో అయిపోతుంది. రోడ్ల పైన బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తాయి రాబోయే రోజుల్లో. ఇక ఈ డీజిల్ వాడకం అనేది పూర్తి తగ్గిస్తాం. ఆ వైపు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఈ 1 or 2 months లో బ్రతకడం చాలా కష్టం మనం. యెస్ సార్. కనుక యుద్ధం అనేది ఆగితేనే మనము మన శ్రేయస్సు ఉంటుంది. లేకపోతే కష్టం అవుతుంది మనందరికీ. అంటే ఇప్పుడు చర్చలు ఏవైతే జరుగుతాయి అని ఊహాగానాలు వినబడుతున్నాయో, కొన్ని కంట్రీస్ ప్రయత్నిస్తున్నాయో, పాకిస్తాన్ సైతం నిజంగా చర్చలు జరిగితే కనుక, అంటే ఈ చర్చలకు పునాది మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక స్థిరత్వానికే అనుకోవచ్చు అంటారా? ఎలా అంటే ఈ చర్చలు పునాది వేస్తాయంటారా? తప్పకుండా వేస్తాయి. ఈ టెర్రర్ సమస్య కనుక తగ్గిపోతే, ముఖ్యంగా ఈ హమాస్, హిజ్బుల్లా ఇది కనుక ఇరాన్ కనుక ఆపేయగలిగితే ఇజ్రాయెల్ యుద్ధం చేసే అంత అవసరం ఇజ్రాయెల్‌కు లేదు. అది 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 తప్పకుండా ఆపేయాల్సిందే. ఎక్కడున్నా కూడా టెర్రరిజం అనేది ఆగిపోవాలి. అలాగే ఈ లెసన్ నేర్చుకునేది ముఖ్యంగా ఎవరు అంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సౌదీ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా రిచ్ కంట్రీస్ ఇవన్నీ కూడా బాగా డబ్బున్న దేశాలు. కానీ చాలా సెన్సిటివ్ దేశాలు. చమురు ఉత్పత్తి చేయకపోతే వాటికి వేరే బ్రతికేది లేదు. మంచినీళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ బయట నుంచి మందుల వరకు బయట నుంచి రావాలి వాళ్ళు బ్రతకాలంటే. అందుకని వాళ్ళు యుద్ధాలు ఎప్పుడూ కోరుకోరు. వాళ్ళ దగ్గర ఆర్మీ కూడా లేదు. అందుకే పాకిస్తాన్‌తో ఆర్మీని అరువు తెచ్చుకుంటుంది సౌదీ అరేబియా. రెంట్‌కి తెచ్చుకుంటుంది వాళ్ళకి. కనుక వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు చేసే పని ఏంటంటే అమెరికాతో, అయ్యా మీ పైన డిపెండ్ అయ్యాము, మీరు కాపాడలేకపోయారు మమ్మల్ని. మరి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అనే ఒక స్థితికి ఈ కంట్రీస్ అన్నీ వచ్చేసాయి. అమెరికా కూడా భయంగా ఉంది. ఎందుకంటే మొత్తం తమ స్థావరాలు సైనిక స్థావరాలన్నిటి ఈ దేశాల్లో యెస్ సార్. షూర్ సార్. పెట్టి చేసింది ఏంటంటే ఇరాన్‌తో దాడి చేయించింది. కాపాడలేకపోయింది. ఓకే. కనుక యుద్ధము శాశ్వతంగా ఆపుకునే ఏర్పాట్లు వీళ్ళు చేసుకుంటారు. షూర్ సార్. ఏది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అని నేను అనుకుంటున్నాను. యెస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.